క్షీరసాగర మథనంలో ఉన్నది ఏమిటంటే పాల సముద్రం ఎక్కడుంది, దాన్ని దేవతలు ఎలా పరిచారు, ఇది జరిగిందా జరగదా పక్కనట్టవయ్యా. ఒక ధార్మిక రహస్యాన్ని, ఒక తాత్విక రహస్యాన్ని చెప్పడానికి ఆ కథ రూపంలో చెప్పారు. నీ మన మనస్సే పాల సముద్రం. దాన్ని దేవతలు రాక్షసులు మదిస్తున్నారంటే అర్థం ఏమిటంటే దేవతలు ఉంటే సద్గుణాలు, రాక్షసులు ఉంటే దుర్గుణాలు. సద్గుణాలు దుర్గుణాలు ఎప్పుడు ఘర్షణ పడుతూ ఉంటాయి. ఓటు ఇటు లాగుతుంది, ఓటు అటు లాగుతుంది. దానం చేద్దామని మనసులో ఒక పక్క అనిపిస్తుంది, వెంటనే పక్కన ఇంకోళ్ళు అండమో లేదా మనకే అనిపించడం ఏం జరుగుతుంటే అలా అందరికీ ఇచ్చేసే ఇలా అయిపోయాం అంటారు ఎవరో పక్కన సడుగు. అప్పుడు అంటే వెనక్కి లాగారు అంటే ఏమైంది, దేవతలు రాక్షసులు మథనం అంటే ఇదేనండి. మన మనసులో సద్గుణాలు దుర్గుణాలు మథనం చేస్తూ ఉంటాయి. ఒకటి అట్లాగితే ఒకటి ఇటు లాగుతుంది. ఈ లాగడంలో ఏమవుతుంది, ఈ మనస్సులో ఉండే మందర పర్వతం ఉండే ఈ కఫం లాగడానికి ఉపయోగపడేది అది కిందికి వెళ్ళిపోతుంది. అది పైకి తేలాలంటే ఏం చేయాలి, కింద కోపం కావాలంటే విష్ణు భక్తిని స్థిరంగా పెట్టుకోవాలి. మనస్సు భగవద్భక్తి కింద ఉంటే